ఏం లైఫ్ రా బాబు, ఎక్కడ లేని సమస్యలన్నీ నా లైఫ్లోనే ఉన్నాయి. చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారా? చచ్చిపోయి ఎవరిని సాధిస్తారు? మీకొక్కరికైనా సమస్యలు ఈ భూమి మీద ఇంకెవ్వరికి లేవా? పొట్టకొట్టి కోసం మండుటెండలో రోజంతా కష్టపడి తన ఫ్యామిలీని పోషించే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. రోజంతా ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకున్నాయి. నువ్వు ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నీ శవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు నీ అంత్యక్రియలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటారు. నువ్వు ప్రాణం కన్నా ఎక్కువ అనుకుని బ్రతుకుతున్నావు కదా. ఆ అమ్మాయి కొద్ది రోజులు బాధపడి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ నీ మీదే ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులు మాత్రం నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తారు. బ్రతుకున్న శవం లాగా అయిపోతావు. ఒకసారి బ్రతకడం కోసం రోజంతా ఫైట్ చేసే క్యాన్సర్ పేషెంట్ నుంచి వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో వాళ్ళకే తెలియదు. కానీ బ్రతకడం కోసం అనుక్షణం ఫైట్ చేస్తూనే ఉంటారు. మరో జన్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్న ఈ లైఫ్ని మాత్రం వదులుకో. నువ్వు ఏం సాధించాలనుకున్నా సరే ఈ లైఫ్లోనే సాధించి చూపించు.